యేసుక్రీస్తు అనే జీవాహారానికి అరణ్యంలో కురిసిన మన్నాకు మధ్య ఉన్న అసలైన తేడాను మీకు చాలా త్వరగా వివరించే ఎపిసోడ్ ఇది. ఆదాము పాపం చేసినప్పటి నుండి మనలో ఏర్పడిన ఆ తీరని ఆత్మీయ ఆకలిని ఈ లోకంలోని డబ్బు, హోదా లాంటివేవీ తీర్చలేవని, దానికి ఏకైక పరిష్కారం దేవుడిచ్చిన ఆ జీవాహారమే అని ఈ మూలాలు వివరిస్తున్నాయి. ఇక మొదటి విషయానికొస్తే, మన శరీరం బ్రతకడానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మ జీవించడానికి యేసు కూడా అంతే అవసరం. కొంచెం ఆలోచించండి. శరీరానికి ఆకలి వేస్తే భోజనం చేస్తాం. మరి మన ఆత్మీయ ఆకలిని ఏది తీరుస్తుందని మీరనుకుంటున్నారు? ఖచ్చితంగా యేసు ఇచ్చే ఆత్మీయ బలం, సమాధానం మాత్రమే ఆ లోటును భర్తీ చేస్తాయి. రెండవది, ప్రాచీన ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్లకు మన్నా అనే ఆహారాన్నిచ్చాడు. ఆ మన్నా తిన్నవాళ్లు అప్పట్లో బ్రతికారు, కానీ కాలక్రమంలో చనిపోయారు. దానికి భిన్నంగా యేసు అనే జీవాహారాన్ని స్వీకరించేవారు నిత్యజీవం పొందుతారు. సింపుల్గా చెప్పాలంటే, మన్నా అనేది మన ఫోన్కు కాసేపు ఛార్జింగ్ ఇచ్చే పవర్ బ్యాంక్ లాంటిదైతే, యేసు ఎప్పటికీ నిలిచి ఉండే అనంతమైన పవర్ సోర్స్ లాంటివారు. ఇక చివరగా చూస్తే, ఈ జీవాహారం లోకంలోకి వచ్చిన విధానంలో దేవుని అద్భుతమైన ప్రణాళిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన బెత్లెహేంలో జన్మించాడు. మీకు తెలుసా, బెత్లెహేము అంటే అర్థం రొట్టెల ఇల్లు. పరలోకపు జీవాహారమైన యేసు నేరుగా ఆ రొట్టెల ఇల్లు ద్వారానే ఈ లోకంలోకి రావటం నిజంగా ఎంత అద్భుతమైన ఆలోచనో కదా. యేసుక్రీస్తు కేవలం మనకు ఆహారం ఇచ్చేవాడు మాత్రమే కాదు, మన ఆత్మకు శాశ్వతమైన తృప్తినిచ్చే నిజమైన జీవాహారము ఆయనే.